ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో శోభాయాత్ర నిర్వహించనున్నారు. గౌలిగూడ రామ మందిరం నుంచి సికింద్రాబాద్ తాడ్బండ హనుమాన్ దేవాలయం వరకు శోభాయాత్ర కొనసాగనుంది. 3000 మంది పోలీసులతో భద్రత కల్పించనున్నారు. డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టారు. శోభాయాత్ర సాగే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. షాప్ పెట్టలే మారుతి రూపము చిన్నదైనను సార్ ఒక్క నిమిషం. షాప్ పెట్టలే మారుతి రూపము చిన్న. మా కరెస్పాండెంట్ శశి గౌలిగూడ నుంచి అప్డేట్స్ అందిస్తారు లైవ్ ద్వారా. శశి, ఏర్పాట్లకు సంబంధించి అక్కడ నిర్వాహకులు ఏం చెప్తున్నారు, అలాగే భద్రతా విషయాలకు సంబంధించి పోలీస్ అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది కదా, ఏమంటున్నారు? ట్రాఫిక్ ఆంక్షలపైన ట్రాఫిక్ పోలీసులు ఏం చెప్తున్నారు? మొత్తానికి శోభాయాత్ర చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో వీర హనుమాన్ విజయ యాత్ర ప్రారంభం కాబోతోంది. గౌలిగూడలోని రామ మందిరం నుండి ఈ యాత్ర ప్రారంభం కాబోతుంది. 11:30 గంటలకి ఈ విజయ యాత్రను ప్రారంభించాలంటూ కూడా నిర్వాహకులకు హైదరాబాద్ సిటీ పోలీసులు ఇప్పటికే సూచనలు ఇచ్చారు. సో ఇందులో భాగంగానే కాసేపటి క్రితమే యజ్ఞం కూడా ముగిసింది. సో యజ్ఞం ముగిసిన అనంతరం ప్రత్యేక పూజలు ఉంటాయి. ఆ ప్రత్యేక పూజల తర్వాత హనుమాన్ శోభాయాత్ర ప్రారంభం కాబోతోంది. సుమారుగా 12 కిలోమీటర్ల మేర ఈ హనుమాన్ శోభాయాత్ర సాగుతుందంటూ ఇప్పటికే నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. ప్రధానంగా గౌలిగూడ రామ మందిరం నుంచి సికింద్రాబాద్లోని తాడ్బండ్ దేవాలయం వరకు కూడా ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. సుమారుగా 12.5 కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర కొనసాగేటటువంటి అవకాశం అయితే ఉంది. శోభాయాత్రకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను వైపు తగిన భద్రతను కూడా 3000 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. ఒకసారి మన విజువల్స్ లో కూడా చూడండి. సిపి కొద్దిసేపటి క్రితమే ఇటు గౌలిగూడ రామ మందిరానికి చేరుకున్నారు. మరోవైపు ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన ప్రత్యేక పూజలు ఇప్పటికే నిర్వహించడం కూడాను జరిగింది. ప్రత్యేక పూజలు నిర్వహించి ఇక కాసేపట్లోనే ఈ గౌలిగూడ రామ మందిరం నుంచి శోభాయాత్ర ప్రారంభం కాబోతోంది. పోలీసుల భద్రత నడమ ఈ శోభాయాత్ర కంటిన్యూ కాబోతోంది. ఎక్కడ కూడా ఎలాంటి చోటు చేసి లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు మరోవైపు టాస్క్ ఫోర్స్, ఇక క్రైమ్ టీమ్ కు సంబంధించినటువంటి పోలీసులు సైతం ఈ భద్రత ఉంటారు. ఇక ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాల ద్వారా శోభాయాత్ర జరిగేటటువంటి తీరును ఎప్పటికప్పుడు కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఇప్పటికే అనుసంధానం చేశారు. సో మొత్తం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కాకుండా బషీర్బాగ్లోని సిపి కార్యాలయం నుంచి కూడా ఈ శోభాయాత్ర జరిగేటటువంటి తీరును తిలకించే విధంగా ఏర్పాట్లను చేశారు. సో మొత్తానికి 12.5 కిలోమీటర్ల శోభాయాత్ర అధికారులన్నీ ఏర్పాటు. అందుకని హైదరాబాద్ ప్రజలందరూ కూడా బాగా సహకరించారు హైదరాబాద్ సిటీ పోలీస్కి, ప్రభుత్వానికి. ఈసారి కూడా ఈ ఒక్క ప్రొసెషన్కి, ఈ ఒక్క సెలబ్రేషన్ కూడా మనకు సహకారం ఇచ్చి హనుమాన్ జయంతి కూడా జయప్రదం చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నాను. సెన్సిటివ్ ప్లేసెస్ ఏం అంత పెద్ద లేదు, బట్ మనము అన్ని చోట్ల కూడా మనము పక్కబందిగా బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. మొత్తం ఎన్ని కిలోమీటర్స్ సార్? ఆల్మోస్ట్ 12.5 కిలోమీటర్స్ ర్యాలీ ఉంటుంది. ఎన్ని చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్? అంటే ఒకటే దగ్గర ఉంటుంది. అక్కడ మెయిన్ మన ముషీరాబాద్ దగ్గర మనము ప్లాన్ చేస్తున్నాం. బాకీ దగ్గర కూడా మనము ఆల్రెడీ ఉన్న బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. అన్ని సీసీటీవీ పెట్టడం జరిగింది. ప్లస్ డ్రోన్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. నేను కూడా లైవ్ గా బషీర్బాగ్ ఆఫీస్ నుంచి లైవ్ చూస్తున్నా. అక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ నుంచి కూడా మన సిబ్బంది కూడా లైవ్ గా వాచ్ చేయడం జరుగుతుంది.
సార్ యూత్కి భక్తులకు మీరు ఒక సూచన చేయాలంటే ఏం చేస్తారు? ప్రశాంతంగా, ఎందుకంటే గతం కూడా బాగా ప్రశాంతంగా జరుపుకున్నారు, ఈసారి కూడా జరుపుకోండి, మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. మంచి అందరూ కూడా పబ్లిక్ యూత్ బేసిక్లీ చాలా మంది పార్టిసిపేట్ చేస్తుంటారు. అనవసరం బైక్ రేసింగ్ కానీ బైక్లో అవాజ్ చేయడం కానీ అనవసరము వేరే వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ యొక్క ఫెస్టివల్ కూడా జయప్రదంగా చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.